అసలు ఈ కటోరీ జాకెట్కి మామూలు జాకెట్కి తేడా ఏంటంటే కటోరీ అనేది ఇది సపరేట్ ముక్క ఉంటుంది. ఈ సపరేట్ ముక్క ఏమవుద్దంటే ఇలా ఇది వచ్చేసి ఇక్కడ డాట్ వస్తుంది, ఇక్కడ డాట్ వస్తుంది. ఇది షేప్ అనేది కరెక్ట్గా నిలబడుతుంది. దీనికి వచ్చేవాడి సంఖలో డాట్ ఉండదు. ఈ రెండింటి మీదే ఉంటుంది కాబట్టి ఈ రెండు చక్కగా మన షేప్ అనేది పర్ఫెక్ట్గా చక్కగా నిలబడి ఉంటుంది అనమాట. అంటే కొంతమంది నాకు చెస్ట్ వచ్చేసేపటి సరిగ్గా నిలబడతలేదండి, చక్కగా ఏంటో అంతగా బాగోట్లేదు అంటారు. అలాంటి వాళ్ళకి ఇలాంటి కటోరీ జాకెట్ కుట్టించుకుంటే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనమాట. ఎందుకంటే కొంతమంది మామూలు బ్లౌజ్ వేసుకుంటారు, ఇది మనకి ఫ్రంట్ షేపుల గురించి వాటి గురించి అడగరు. కొంతమంది ఏంటంటే నాకు షేపులు కరెక్ట్గా ఉండాలండి, లేకపోతే షేపులు బాగోట్లేదు ఫ్రంట్ అని కంప్లైంట్ పెడతా ఉంటారు కొంతమంది. అలాంటి వాళ్ళకి ఇలాంటి మన కటోరీ జాకెట్లు వేసుకుంటే ఆ షేప్ అనేది కరెక్ట్గా ఉంటుంది. ఒకసారి దీనిలో డౌట్స్ ఉన్న వాళ్ళు, మీకు షేప్ కరెక్ట్గా రావట్లేదు అనుకున్న వాళ్ళు ఒకసారి ఈ సింగిల్ కటోరీ అనేది ఒకసారి మీరు కుట్టించుకుని చూడండి. మీకు దానికి మామూలు జాకెట్కి ఈ కటోరీ జాకెట్కి ఏంటో మీకు తెలుస్తుంది అనమాట. అంటే ఆ రెండింటికి తేడా ఏంటో తెలుస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను సింగిల్ కటోరీ బ్లౌజ్ కటింగ్ పెడుతున్నాను. కాకపోతే దీంట్లో ఏంటంటే నేను సింగిల్ కటోరీ అనేది నేను బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ పెడతలేదు, ఓన్లీ ఫ్రంట్ పార్టే పెడుతున్నాను. ఎందుకంటే బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ అనేది మనం మామూలు జాకెట్ కట్ చేసుకున్నట్టే. ఇప్పుడు మనకి ఏంటంటే వీడియోలో ఇంపార్టెంట్ ఏంటంటే మనకు ఫ్రంట్ పార్ట్లో దాన్ని సింగిల్ కటోరీ ఎలా కట్ చేయాలో వీడియో పెడతాను. ఈ వీడియోని మీరు పూర్తిగా చూడండి. ముందుగా మనము ఇది కటోరీ జాకెట్ అంటేనే మనం జాకెట్ని వచ్చేసేపాటికి మనకి ఫ్రంట్ పార్ట్ నిలువు కట్ చేసుకోవాలి. మనం ఈ సైడ్ని ముక్కేస్తాం కదా, ఆ ముక్కను బట్టి క్రాస్ చేసుకోవాలి. అది ఒక దీంట్లో గమనించండి. ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకుని ఇటు పక్కన టిచ్చింగ్కి ఒక మార్కింగ్. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా మెజర్మెంట్ బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్ తీసుకుందాం. ఇది ఫ్రంట్ పార్ట్. ఇది ఫ్రంట్ పార్ట్ని మనకి మామూలుగా మనకి లెంత్ ఎంత కొలుసుకుంటాం కాబట్టి తిరగేసుకున్న జాకెట్ని ఈ షోల్డర్ ఉంది కదా, షోల్డర్ దగ్గర జాయింట్ కాడి నుంచి ఈ డాట్ ఉంది కదా, డాట్ కాడికి ఎంత ఉందో కొలుసుకుందాం. ఈ జాయింట్ ఉంది కదా, ఇలా జాకెట్ లాక్కోకుండా ఇక్కడికి వచ్చేసేపాటికి ఈ డాట్కి వచ్చేవాడికి 11 ఉంది. అంటే అక్కడికి ఒక మార్కింగ్, ఇక్కడ నుంచి డాట్ సపరేట్గా ఇక్కడికి డాట్ ఎంత ఉంది, 2.5 ఉంది. ఇప్పుడు మనకి 2.5 ఇక్కడ పెట్టుకుందాం, 2.5 ఇక్కడ పెట్టుకున్న తర్వాత ఈ సైడు మన ఇక్కడ నుంచి ఇప్పుడు ఉక్సులు పట్టి ఉంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి డాట్ ఎంత ఉందో ఇలా పెట్టుకుందాం మార్కింగ్. ఇక్కడ ఉక్సులు పట్టి నుంచి షేప్ కాడికి ఎంత ఉందంటే ఇది 3.30 ఉంది. ఇక్కడ నుంచి 3.30 పెట్టుకుందాం. ఇదేమో మనకి కుడతాకి ఇదంతా ఖర్చు, ఇక్కడ నుంచి రెడీ పెట్టుకుందాం 3.30. దీనిలో మార్కింగ్ వేసుకుందాం. అయింది. ఇక్కడికి 2.5 పెట్టుకున్నాం కదా, మన షాల్ దగ్గర నుంచి ఎంత పెట్టుకున్నాము, అది షాల్ ఎంత వచ్చింది, ఎంతో 11 వచ్చింది. అంటే ఇక్కడ నుంచి మనం 11 పెట్టుకుని కరెక్ట్ ఇక్కడ నుంచి పైన మార్కింగ్ వేసుకుందాం. ఇదేమో ఒరిజినల్ మార్కింగ్, ఇదేమో టిచ్చింగ్కి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ లెంత్ పెట్టుకున్నాం కదా, ఇప్పుడు సంక డౌన్ ఇది వచ్చేసేపాటికి మెజర్మెంట్ వచ్చేవాడికి 36 చెస్ట్లో కట్ చేస్తున్నాను. ఇది అంటే మనకు 6వ భాగం వచ్చేసేపాటికి 6 వస్తుంది. అలా పెట్టుకున్నాం. ఇది సంగడవనికి. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ ఉంది కదా, ఇలా తీసుకుని ఈ హాఫ్ లూజ్ ఎంత ఉందో ఇలా ఉక్సులు పట్టి కాడి నుంచి, ఇది ఉక్సులు పట్టి కదా, ఈ ఉక్సులు పట్టి కానీ సంకలో జాయింట్ ఉంది కదా, ఇది ఇక్కడ వరకు ఎంత లూజ్ ఉందో కొలుసుకుందాం. కరెక్ట్గా ఆడ వచ్చేసేపాటికి మనకి 9.5 ఉంది. అంటే 9.5 ఈ జాయింట్ జరిగి 9.5 పెట్టుకుందాం. ఈ మార్కింగ్ కాడి నుంచి 9.5 పెట్టుకున్నాం. ఇది కొంచెం ఎక్స్ట్రా డాట్కి పెట్టుకున్నాం. ఇప్పుడు షోల్డర్ ఎలా పెట్టుకోవాలంటే దీనికి వచ్చేసేపాటికి ఇప్పుడు ఈ ఉక్స్ పట్టీ ఉంది కదా, ఈ ఉక్స్ పట్టీ కాడి నుంచి ఈ ఉక్స్ పట్టీ ఉంది కదా, ఈ ఉక్స్ పట్టీ కాడి నుంచి ఇక్కడి నుంచి కొలుచుకుందాం ఫ్రంట్ పార్ట్.
ఈ సంఖ దగ్గర హ్యాండ్ జాయింట్ ఉంది కదా, హ్యాండ్ జాయింట్ దగ్గరికి ఎంత వచ్చిందంటే 6 వచ్చింది. ఇక్కడ ఉక్సులు పట్టేసి ఎవరి కాడి నుంచి నెక్ ఉంది కదా, ఇది ఫ్రంట్ నెక్ డౌన్ కాడి నుంచి ఇక్కడ పెట్టుకుంటే ఈ సంఖలో జాయింట్కి ఎంత ఉంది, 6 ఉంది. మనం ఇక్కడ నుంచి 6 పెట్టుకుందాం, ఇక్కడికి 6 పెట్టుకుందాం. ఇక్కడ నుంచి వాళ్ళకి ఇక్కడ మార్కింగ్ చేసుకుందాం. మార్కింగ్ చేసుకుని అప్పుడు ఈ షోల్డర్ ఎంత రెడప్ ఉందో, ఇది ఉంది కదా షోల్డర్ దగ్గర జాయింట్, ఇది ఇలా పెట్టుకుని ఇక్కడ మనకి ఎంత కుడతామని స్టిచ్చింగ్ తీసేసుకుని ఇది ఇప్పుడు ఇక్కడికి వచ్చేసేపాటికి మనకి ఇక్కడ టిచ్చింగ్ ఇదేమో ఒరిజినల్ మార్కింగ్, ఇది ఇక్కడ ఏమో టిచ్చింగ్ ఎక్స్ట్రా వదులుకున్నాం. అంటే ఈ లెక్క అయితే ఇటు కాదు, ఇటు వదిలి ఇటు లోపలికి వదులుకున్నాం. ఇది కూడా అంతే, ఇదేమో షోల్డర్ ఎలాడపు, ఇదేమో టిచ్చింగ్కి. ఇది నెక్ డ్రాయింగ్. ఇప్పుడు మనం ఇక్కడ ఈ మార్కింగ్ ఉంది కదా, ఫ్రంట్ నెక్ ఎంత డౌన్ ఉందో ఇది ఆది బ్లౌజ్ని ఇలా పెట్టుకుని ఇలా ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని ఇలా ఈ మార్కింగ్ దగ్గర కరెక్ట్గా ఎంత ఉందో చూసారుగా, ఇది ఇక మార్కింగ్ దగ్గర నుంచి ఇలా సమానంగా ఎక్కడ ముడత రాకోకుండా ఇక్కడ కరెక్ట్గా సరిపోయింది. అప్పుడు దీని పక్క వెంపటే ఇలా మార్కింగ్ పెట్టుకుందాం. ఇలా పెట్టుకుందాం, మార్కింగ్ పెట్టుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని మనం ఇప్పుడు కరెక్ట్గా లైన్ చేసుకుందాం. ఇది అయింది. ఇప్పుడు మనకి ఈ పక్కన ఎంత వచ్చింది చూసుకోవాలి. ఉక్సులు బట్టి ఇక్కడ నెక్ కాడి నుంచి ఈ ఉక్సులు బట్టి ఉంది కదా, ఇక్కడ నుంచి మనం టిచ్చింగ్ వదిలిపెట్టుకుని ఈ క్రాస్ బెల్ట్ కాడికి ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టుకుందాం. మన కొడతాక ఒక మార్కింగ్. ఇప్పుడు ఇక్కడ ఇదేమో ఒరిజినల్ మార్కింగ్, ఇదేమో టిచ్చింగ్, ఇదేమో ఫ్రంట్ డాట్కి పెట్టుకున్న తర్వాత మనకి ఫ్రంట్ డాట్ వేద్దాం. డాట్ పెట్టుకున్నాం కాబట్టి మనకి 2 ఇంచులు పెట్టుకుందాం. ఒకటో ఈ మార్కింగ్ ఉంది కదా, మార్కింగ్ అటు ఒక ఇంచి ఇటు ఒక ఇంచి పెట్టుకుందాం. ఇలా పెట్టుకున్నాక తర్వాత ఇది ఎంత ఉందో సెంటర్ చూసుకుంటే మనకి మొత్తం మీద 2.30 వచ్చింది. అంటే మన టిచ్చింగ్తో సహా ఇక్కడ పెట్టుకున్నాం 2.30. ఇవి ఎందుకు పెట్టుకోవాలంటే డాట్గా అటు చివరి ఇటు చివరి కూడా మనకి ఎక్కువ తక్కువ రాకుండా సమానంగా ఉంటుంది షేప్. ఇక్కడ నుంచి మనం ఇక్కడ నుంచి ఇందాక డాట్ ఎంత ఉంది అనుకున్నాము, 3.30 ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడికి 3.30 కాడి నుంచి మళ్ళీ ఇక్కడ డాట్ పెట్టుకుని ఇలా సగంగా డాట్ దగ్గర ఇలా సగం కొలుచుకుందాం. ఇలా ఇది మళ్ళీ ఇక్కడ పెట్టుకుని ఇలా కొలుచుకుందాం. మొత్తం మీద ఏకంగా కొలుచుకున్నాయి కంటే ఇలా సపరేట్ కొలుచుకుంటే మనకు కరెక్ట్గా వస్తుంది. ఎంత ఉంది, ఇది 6.5 ఉంది. మనం ఇందాక ఇక్కడ నుంచి ఇక్కడ 3.30 పెట్టుకున్నాం. ఇప్పుడు ఇక్కడ నుంచి 6.5 ఉంది, 6.5 పెట్టుకున్నాం. అప్పుడు మనకు సగంగా క్లియర్గా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మార్కింగ్ పెట్టుకున్నాక ఈ మార్కింగ్ దగ్గర ఇలా పెట్టుకున్నాం. ఇది టిచ్చింగ్కి. ఇప్పుడు మనకు షేప్ బెల్ట్ ఎంత పెట్టుకోవాలి, ఇది మనం ఫ్రంట్ డ్రాయింగ్ వేసాం కదా, ఇక్కడ మనం టిచ్చింగ్ కింద ఇటు డౌన్ చేస్తాం కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ షేప్ బెల్ట్ ఎంత ఉందో ఈ షేప్ బెల్ట్ని ఇలా పెట్టుకుందాం. ఇక్కడ సంఖ దగ్గర జాయింట్ దగ్గర కాడి నుంచి ఇక్కడ షేప్ బెల్ట్ కాడికి ఇక్కడ పెట్టుకుని టిచ్చింగ్కి ఇక్కడ నుంచి ఒక మార్కింగ్ వేసుకుందాం. అయింది కదా. ఇప్పుడు మనకి ఈ షేప్ ఎలా వేయాలి, ఈ షేప్ మనకి సింగిల్ కటోరీ ముక్క ఎలా తీయాలి. ఇక్కడి నుంచి ఎలా తీయాలంటే మన పై నెక్ ఉంది కదా, పై నెక్ నుంచి ఒక 5 అంగుళాలు తీసుకుందాం డౌన్. ఇక్కడ నుంచి ఇక్కడ 5 అంగుళాలు డౌన్ తీసుకుందాం. ఈ సైడ్ ఉంది కదా, ఇది ఒరిజినల్ మార్కింగ్. ఇక్కడ నుంచి ఒక 3 ఇంచ్ పెట్టుకుందాం. ఇక్కడ నుంచి ఇలా 3 ఇంచ్ పెట్టుకుని ఇలా ఒక మార్కింగ్ వేసుకున్నాం. ఇలా మార్కింగ్ వేసిన కానీ ఇక్కడ ఈ మార్కింగ్ వేసాక నేను ఇక్కడ నుంచి ఇలా షేప్ తీసుకుని ఇలా షేప్ మొక్కిది.
ఇది మనకు సింగిల్ కటోరీ అనమాట. ఇక ఈ మధ్యలో డాట్ వేద్దాం, ఒక డాట్. ఇప్పుడు మనకి డ్రాయింగ్ వేసాం. ఇప్పుడు నేను ఎలా కట్ చేద్దాం. ఇది ఏంటంటే ఎక్స్ట్రా, ఎందుకంటే మనం టిచ్చింగ్ చేయాలి కాబట్టి కొంచెం ఎక్స్ట్రా పెట్టుకుని ఇలా ఇది కొంచెం ఎక్స్ట్రా టిచ్చింగ్కి. ఇక్కడికి ఇలా కట్ చేయగానే వెంటనే మార్కింగ్ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుని వెనక్కి కూడా ఇలా మార్కింగ్ పడుతుంది కదా, ఇలా పెట్టుకుని ఇది సెంటర్ తీసుకుని ఈ రెండు ఇలా పెట్టుకోవాలి. సెంటర్కి పెట్టుకుని ఇక్కడ ఇక్కడ కార్డు పెట్టుకుందాం. మనకి ఇది కట్ చేసాయి కదా, ఇప్పుడు ఈ మొక్కను కట్ చేయాలి. ఈ మొక్కను ఇలా కట్ చేసుకుని ఇప్పుడు మనకి ఏమైంది, మొత్తం ఈ మొత్తం ఫ్రంట్ పార్ట్ మొత్తం మనం నిలువులో కట్ చేసుకున్నాం. ఎక్కడ కూడా క్రాస్ అనేది వేయకోకుండా మొత్తం నిలువు కట్ చేసుకున్నాం. ఇది మొత్తం నిలువు వచ్చింది, ఇది మొత్తం నిలువు వచ్చింది. ఇప్పుడు మనం సపరేట్ చేసాం. ఇది సింగిల్ కటోరీ ముక్కని సపరేట్ చేసాం. ఈ ముక్క వచ్చేసేపాటికి మనం క్రాస్ వేసుకుందాం. ఈ నిలువు ముక్క కట్ చేసాం కాబట్టి నిలువు ఎత్తే ఏమవుద్దంటే అంతగా కరెక్ట్గా ఉండదు షేప్కి. అందుకని ఈ ముక్క ఒకటి మనం క్రాస్ వేసుకుందాం. సేమ్ మనం మొక్క కట్ చేసాం కదా, ఈ మొక్కను తీసుకెళ్ళిపోయి ఏరే క్లాత్ మీద వేసుకుని చూపిస్తాను. ఇప్పుడు ఇది అయిపోయింది కదా. ఇప్పుడు నేను ఈ మొక్క కట్ చేసే కదా నిలువులో, ఇప్పుడు ఈ మొక్కని ఇలా క్రాస్గా మనకి ఎక్కడైతే క్రాస్గా సరిపోతుందో అలా క్రాస్గా పెట్టుకుందాం. పెట్టుకుని మనం కట్ చేసుకునేది ఎప్పుడు ఈ మొక్క కట్ చేసాం కదా, సేమ్ ఈ మొక్క ఇటు అంతా సమానంగానే దీనిలా కట్ చేసి ఈ సైడ్ వచ్చేసేపటికి మనం కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. ఎందుకు ఎక్స్ట్రా కట్ చేసుకోవాలంటే మనం ఇటు పక్కన సమానంగా కట్ చేసుకుంటాం కదా, దీనిలాగా కట్ చేసుకుంటాం. ఇటు పక్కన మనకి ఈ రెండు మనకు ఆ పార్టును ఇది కట్టాలి కాబట్టి కచ్చుకోవాలి కాబట్టి కొంచెం కచ్చిగా ఎక్స్ట్రా పెట్టుకుని కట్ చేసుకుంటాం. ఎలా కట్ చేసుకుంటాను. ఇప్పుడు ఇది ఫ్రంట్ నెక్. ఇదంతా ఇటు పక్కన అంతా సమానం కట్ చేశారు. మన సైడ్ ఇటు పక్కన మటుకు ఎక్స్ట్రా ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేస్తున్నాను. ఇది కంపల్సరీ కట్ చేయకపోతే ఏమవుతుందంటే ఈ మొక్క ఇప్పుడు మనకు ఎక్స్ట్రా కట్ చేయకపోవటం ఏమవుతుందంటే ఈ రెండు సమానంగా అతికి చేయడం వల్ల ఫ్రంట్ చేసేపాటికి టైట్ అయిపోతుంది అనమాట. మనం అందుకని ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఖర్చుని. ఆ తర్వాత మనకి ఇలా డాట్ పట్టాలి కాబట్టి ఇక్కడ ఒక మార్కింగ్, ఈ రన్నర్ ఉంది కదా సెంటర్కి ఒక మార్కింగ్, ఇది ఫ్రంట్ డాట్. ఇప్పుడు ఈ మొక్క వచ్చేసేపాటికి మనకు అవసరం లేదు, ఈ మొక్క అవసరం. ఇది ఇప్పుడు సింగిల్ కటోరీ. ఇది వచ్చేసి క్రాస్ అనమాట. ఇలా చూసారుగా సాగుతుంది ఇలా. అదే నిలువు అయితే ఇప్పుడు ఈ ముక్కకి నిలువు ముక్కకి క్రాస్ ముక్కకి ఏంటి తేడా అంటే ఇప్పుడు ఇది అన్న ఎటు పట్టుకున్నా స్ట్రైట్గానే ఉంది, ఏమీ సాగట్లా. ఇది వచ్చేసేపాటికి ఇలా యాక్షన్ చూసారు. ఇది ఇలా యాక్షన్ ఉండటం వల్ల ఈ మొక్క మనకి శరీరానికి గిప్పులాగా ఉంటుంది అనమాట. ఇది అయిపోయింది. ఇది ఇలా పెట్టుకుంటాం కదా, దీన్ని ఇలా పెట్టుకుని మనకి ఎక్స్ట్రా కొంచెం ఇలా ఎక్కుతుంది కాబట్టి సమానంగా వస్తుంది. ఇది ఈ వార మనం ఇంత టిచ్చింగ్ చేస్తాం. ఇది ఒక పాదం టిచ్చింగ్ అనమాట. ఈ టిచ్చింగ్ చేస్తాం కాబట్టి దీనివల్ల ఇలా పైన పెట్టుకుందాం. ఇలా పైన పెట్టుకోవటం వల్ల కరెక్ట్గా సరిపోయింది మనకి. ఇప్పుడు మనకి మొక్క కట్ చేసిన తర్వాత ఇది ఇంత టిచ్చింగ్ చేస్తాం కాబట్టి ఇలా పెట్టుకుని మళ్ళీ మనకి ఫ్రంట్ లూజులు అవి కరెక్ట్గా వచ్చినాయో లేవో మనం టిచ్చింగ్ ఎంత చేస్తామో అంత సెట్టింగ్ పెట్టుకుని దీని మీద
ఇప్పుడు మనకి ఫ్రంట్ లూజ్ వచ్చేసేపాటికి 9:15 రావాలి. ఇలా మనకి 9:15 కావాలి. 9:15 వచ్చింది కరెక్ట్గా. ఇక్కడ నుంచి ఇక్కడ 9:15 వచ్చింది. ఇక్కడ కొంచెం ఫ్రంట్ లైట్గా ఫ్రంట్ వైపు షేప్ తీసుకున్నాం. ఇలా కొంచెం తీసుకుంటాం వల్ల ఏమవుద్దంటే ఇది కొంచెం మెడది గ్రిప్ కింద పట్టుకుంటుంది. ఇక్కడికి కొంచెం పాయింట్ లోపల తీసుకోవాలి. ఇది మొత్తం సరిపోయింది. మనకి ఫ్రంట్ లూజ్ అయ్యి కానీ చక్కగా షేప్ దాటి కానీ ఇది మనకి సింగిల్ కటోరీ కటింగ్ చేసే విధానం అన్నమాట. ఇది ఫ్రెండ్స్ సింగిల్ కటోరీ కట్ చేసే విధానం. నేను చెప్పిందంతా మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి.